సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భారతదేశ పేరును కల్కి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మన నాగర్ కర్నూలు కావడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలంలోని తన స్వగ్రామం ఐతోల్ పాఠశాలలో నాగ్ అశ్విన్ సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదుల్లో జిల్లా కలెక్టర్ సంతోష్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే అపార మేధాశక్తితో నాగ్ అశ్విన్ ఈ రోజు ప్రపంచ స్థాయిలో భారతదేశ చరిత్రను కల్కి సినిమా ద్వారా చాటారని ప్రశంసించారు. చిన్న పల్లెటూరు నుంచి ప్రపంచానికి తన శక్తిని నిరూపించిన నాగ్ అశ్విన్ ని యువత, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సొంత ఊరికి సేవ చేయాలని భావిస్తున్న నాగ్ అశ్విన్, ఆయన కుటుంబీకులు అభినందనీయులని అన్నారు. ఆర్థికంగా స్తోమత కలిగిన వ్యక్తులు సేవాభావాన్ని ప్రతి అలవాటుగా చేసుకోవాలని అన్నారు. తన తండ్రి ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి స్వగ్రామం తూడుకుర్తిలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి సొంతంగా 10 ఎకరాల భూమిని అందజేశారని, పేదల కోసం కళ్యాణ మండపం నిర్మించారని, తాడూరు ప్రభుత్వ కళాశాలకు 3 ఎకరాల స్థలాన్ని, మెడికల్ కళాశాల విద్యార్థులకు బస్సును ఇచ్చారని గుర్తు చేశారు. ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ సంతోష్ గారికి, వేదికలు అలంకరించిన దాతలైన నాగ్ అశ్విన్, వారి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులైన డాక్టర్ జయంతి గారికి, డాక్టర్ జయరామ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎస్వీఎస్ హాస్పిటల్ స్థాపకులైన రామరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకు, ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు, వేదిక పైన నాట్యంతో అలరించిన చిన్నారులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు ఈ యొక్క ఆదరణ చూస్తే ఎవరైనా ఏదన్నా సాయం వారి సొంత గ్రామంలో చదువుకొని వాళ్ళ సొంత గ్రామంలో ఏదో చేయాలనే తపనతో వచ్చిన వాళ్ళందరినీ మనందరము చప్పట్లతో ఒకసారి అలరించాం. ఎందుకంటే గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఈ నుంచి నాగరికలకు చదువుకోవడానికి నాగరికల దాకా నడిచెళ్ళేవారంట. అంటే మా జనరేషన్ లో మాత్రం మేము చూడలేదు సార్. తప్పకుండా మీకు జయరామ్ రెడ్డి గారికి, జయంతి మేడం గారికి, అదే నాగేశ్వర గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, మేము కూడా రాజకీయాలకు ఈ రోజు మేము కూడా డాక్టర్ గా చదువుకొని 20 ఏళ్ళు డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి ఈ రోజు మీ సాయంతో, మీ అందరి సాయంతో ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే అది కూడా మా తండ్రి గారు చేసిన గొప్పతనమే. మా తండ్రి గారు అంటే కొంచెం చిన్నగా చెప్పుకోవాలి, గొప్పలు కాదు కానీ ఇప్పుడు అందరం కూడా మనం దాతల్లాగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, రాజకీయాల రాకముందు 25 సంవత్సరాల క్రితం మా సొంత గ్రామంలో 10 ఎకరాలు ఇచ్చి ఎల్వి ప్రసాద్ కు హాస్పిటల్ కట్టించాలని చెప్పింది. దాని తర్వాత జెడ్పీటీసీగా ఈ మండల వాసులు జెడ్పీటీసీగా గెలిపించినందుకు తాడూరు గ్రామంలో 3 ఎకరాలు కాలేజ్ కు, గవర్నమెంట్ కాలేజ్ కు ఇవ్వడం జరిగింది. మొన్న మా సొంత ఇంట్లో మనం ఉంటలేమీడా, మీరు కూడా ఉండరు కదరా అని గ్రామస్తులు పెళ్లి చేసుకోవడానికి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టించారు వాళ్ళ అమ్మ పేరు మీద. అయితే ఆయన చెప్పడం, మా తండ్రి గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చాను, నా భార్య పేరు మీద తాడూరులో కాలేజ్ ఇచ్చాను, మా అమ్మ పేరు మీద స్కూల్లో మా ఊరిలో ఫంక్షన్ హాల్ కట్టించాను, నా బాధ్యత అయిపోయింది, నెక్స్ట్ మీ బాధ్యత ఏం చేస్తారో గ్రామానికి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా ఆయన స్ఫూర్తితో, అంటే నేను కూడా డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది నాగరికాల నుంచి డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకోగలను ఏంటంటే, ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా నాకు రాజకీయాలకు రాకముందు ఇక్కడ చాలా పరిచయాలు ఉండేవి. ఎందుకంటే ఎవరో పంపించేవాళ్ళు. అంతెందుకు మా నాయన చిట్టు రాసి పోయి కలుగురా చేస్తాడు ఫ్రీగా అని చెప్పాడు. సో అదే స్ఫూర్తితో ఇలా రాజకీయాల్లోకి వచ్చినాం. తప్పకుండా మీ స్ఫూర్తి, మా నాన్నగారి స్ఫూర్తితోటి మా మెయిన్ ఇంటెన్షన్ టు బీ హియర్ ఇస్ స్కూల్స్, ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అనే 3 నా మైండ్ లో పెట్టుకున్నాను సార్. తప్పకుండా గ్రామానికి నేను ఇదే ఇంతకుముందే సంతోష్ గారితో కూడా చెప్తున్నాను, కలెక్టర్ గారితో పెద్ద సిఎస్ఆర్ కంపెనీస్ తోటి మాట్లాడదాం సార్, అందరినీ పిలిపించి గ్రామాల్లో ఏ స్కూల్లో కూడా ఇలా బ్యాడ్ స్టేట్ లో ఉన్న స్కూల్స్ అని కూడా డెవలప్ చేద్దాం అని ఇప్పుడే చెప్తున్నా. సార్ కూడా స్పందించి మనం అందరినీ కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడదాం చెప్పి, తప్పకుండా ఏ గ్రామంలో అయితే స్కూళ్లు బాలేవో తప్పకుండా ఆ స్కూళ్లను నిర్మించే విధంగా మేము ప్రయత్నిస్తాం, తప్పకుండా చేస్తామని మీ అందరికీ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. నాకంటే ముందు నేను కలెక్టర్ గారిని అడుగుదామనుకున్నాను, కలెక్టర్ గారు ముందే చెప్పాను కాబట్టి నాకు ఇంకా నా పని ఈజీ అయింది. తప్పకుండా ఎక్కడైతే పిల్లలకు అంటే లేడీస్ టాయిలెట్స్ లేవో, టీచర్లకు లేడీస్ టాయిలెట్ లేవో, దాని గురించి తప్పకుండా మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం సార్.
అదే డిఓ గారు మీరు కూడా కొంచెం మాకు ఆ లిస్ట్ ఇస్తే మేము దాని ప్రకారం మేము కూడా నడుచుకుంటాం. ఇంకా పెద్దలు చెప్పినట్టు ఐతోల్ గ్రామ మండల్ ఆఫీస్ ఇస్తా అని చెప్పిండ్రు. దాని గురించి ప్రాసెస్ ఏంటో నేను కలెక్టర్ గారు గవర్నమెంట్ పట్టుకోండి సార్, మేము ఆ ప్రాసెస్ ఏంటో తప్పకుండా విల్ ఫాలో ఇట్ అప్ అండ్ డూ ఇట్. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ప్రామిస్ బట్ విల్ డెఫినెట్లీ డూ ఇట్ సార్. అదేవిధంగా మీరందరూ గ్రామస్తులు కూడా మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా నేను చెప్తామనే ముందే మా కలెక్టర్ గారు చెప్పాడు కాబట్టి తప్పకుండా ఈ టాయిలెట్ నిర్మాణం కానీ గోడ నిర్మాణం కానీ అతి త్వరలో దానికి ఎట్లా మీరు ప్లాన్ తో రాండి. దానికి సహకరించిన మా నిధులతోటి ఎమ్మెల్యే నిధులతోటి తప్పకుండా మేము సహకరిస్తామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన యువ డైరెక్టర్ అది కూడా మీరందరూ ముందుగా డైరెక్టర్ గారికి చెప్పాలి కూడా, ఎందుకంటే మన నాగర్ కర్నూలు వాసి అది ఐతోల్ గ్రామం వాసి ఉన్నప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద డైరెక్టర్ అయిందంటే అంటే మన జిల్లా దగ్గర నుంచి నాకు తెలిసి ఎవరు కూడా సినిమాలో లేరు. అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే వాళ్ళందరికీ ఇంకొకసారి చెప్పాలి బట్టి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసి మన నియోజకవర్గాన్ని మన జిల్లాని మీ ఐతోల్ గ్రామాన్ని ఏదో ఒక వరల్డ్ మ్యాప్ లో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు నేను నాగాశ్విన్ గారి గ్రామం అని చెప్పిన పెద్దలు, నేను రేపు ఫ్యూచర్ లో ఎక్కడ వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా నాగాశ్విన్ గారి వాళ్ళ ఊరు ఎక్కడ ఉందంటే మా నియోజకవర్గం ఉంది, నాగాశ్విన్ గారి ఊర్లోనే పక్కనే నా ఊరు ఉంటుందని చెప్పుకోవాలి విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు టీచర్లకు జయంతి మేడం గారికి నేను చాలా ఇంప్రెస్ అయినా. మేడం ను కలిసింది నేను నా ఎలక్షన్ కంటే ముందు ఒకసారి కలిసిన, తర్వాత మొన్న ఒకసారి కలిసిన. ఈ 2 సార్లే ఆమె చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. ఎందుకంటే మేడం ఆలోచన అంటే మన పూర్వీకులు ఎలా ఉన్నారో మనం అవి కూలగొట్టద్దు, హెరిటేజ్ బిల్డింగ్స్ ఏమన్నాయి, గుళ్ళే పాత గుళ్ళు అని అన్ని పునర్నిర్మించి అవి అంటే మనం మర్చిపోద్దు. ఇప్పుడు ఎట్లయితే చెప్పుకుంటాము మనం సార్ వాళ్ళు ఈ నుంచి ఈడ స్కూల్లో చదువుకొని క్లాస్ అయిపోతే నార్కల్ నడుచుకుంటా పోతున్నట్టే అది గుర్తుండే విషయాలు అవి. అంటే దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలానే మనం కూడా పెరగాలి, మనం కూడా చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలని. ఆ మేడం చెప్పినట్టు కూడా మేడం ఎక్కడెక్కడ నాకు కూడా వెళ్ళదు, నార్కల్లో ఈడ ఒక గుడి ఉంది, ఆడొక గుడి ఉంది, అవన్నీ మనం నిర్మించాలని తప్పకుండా మేడం చేద్దాం. ఇక్కడ ఈ నియోజకవర్గమే కాదు మేడం జడ్చర్ల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే అటువంటి పెద్దల గురించి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా నాగాశ్విన్ అండ్ హిస్ పేరెంట్స్ కు థ్యాంక్ యూ చెప్తూ సెలవు.